హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ మన్యా. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఫస్ట్ వీక్ నామినేషన్స్లోకి టోటల్ 9 కంటెస్టెంట్స్ అయితే వచ్చారు. వాళ్ళు ఎవరంటే ఇమాన్యుయల్, సుమన్ శెట్టి, డెమాన్ పవన్, తనుజ, రీతు చౌదరి, సంజన, రాము రాథోడ్, ఫ్లోరా షైని మరియు షష్ఠి వర్మ. సో వీళ్ళ 9 మందికి ఈ రోజు నైట్ నుంచి అఫీషియల్గా ఓటింగ్ అయితే ఓపెన్ అవబోతుంది. సో టోటల్ 2 డేసే మీ చేతిలో ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఈరోజు నైట్, అలాగే రేపు మరియు ఫ్రైడే, ఇంకా అంతే. సో ఫ్రైడే నైట్తో అఫీషియల్గా ఓటింగ్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో కాబట్టి వీళ్ళ 9 మందికి సర్వే పోల్స్ అయితే ఓపెన్ అయ్యాయి అనమాట. సో ఈ సర్వే పోల్స్ చూస్తుంటే ఎలిమినేషన్ ఫిక్స్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది. సో ఎవరు ఏ ప్లేసెస్లో ఉన్నారో ఒకసారి చూద్దాం. అందరికన్నా ఫస్ట్ ప్లేస్లో ఇమాన్యుయల్ మరియు తనుజ ఇద్దరు ఈక్వల్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్తో ఉన్నారు. 21 ఈచ్ పర్సెంట్తో ఉన్నారు. ఇక థర్డ్ ప్లేస్లో చూసుకుంటే సుమన్ శెట్టికి మంచి ఓటింగ్ పోల్ అవుతుంది, 18%. ఫోర్త్ ప్లేస్లో కామనర్గా వచ్చిన డెమాన్ పవన్కి మంచి ఓటింగ్ పోల్ అవుతుంది, 12%. ఇక ఫిఫ్త్ మరియు సిక్స్త్ ప్లేసెస్ చూసుకుంటే రీతు చౌదరి అలాగే రాము రాథోడ్. సో వీరిద్దరికి కూడా ఈక్వల్ రేంజ్ ఆఫ్ ఓటింగ్ పోల్ అవుతుంది, 7%. ఇక నెక్స్ట్ మనం సెవెంత్ ప్లేస్లో చూసుకుంటే సంజనాకి 6% ఓటింగ్ అనేది పోల్ అవుతుంది. ఎయిత్ ప్లేస్లో ఫ్లోరా షైనీకి 3% ఓటింగ్ పోల్ అవుతుంది. అలాగే నైన్త్ ప్లేస్లో షష్ఠి వర్మకి కూడా 2% ఓటింగ్ పోల్ అవుతుంది. సో దీన్ని బట్టి చూస్తే ఈ సర్వే పోల్స్లో అన్అఫీషియల్ ఓటింగ్ బట్టి చూస్తే మనం చూసుకుంటే ఫ్లోరా షైని అలాగే షష్ఠి వర్మ, సో వీళ్ళిద్దరే డేంజర్ జోన్లో ఉన్నట్టుగా క్లియర్గా కనిపిస్తుంది. సో ఎలిమినేషన్ ఉంటే వీళ్ళిద్దరిలోనే ఉంటుంది ఈ వీక్. సో మరి మీరేమనుకుంటున్నారు? ఈ కంటెస్టెంట్స్లో ఎవరు బెస్ట్ ఇస్తున్నారు, అలాగే ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ 9 తెలుగు అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.